తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సమావేశాలకు అన్ని శాఖల అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు తప్పకుండా హాజరు కావాలని సూచించారు. ఈ నెల 12 నుండి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులతో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్లు ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర శాసన సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలన్నారు. సమావేశాలకు అన్ని శాఖల అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు తప్పకుండా హాజరు కావాలని సూచించారు. నోడల్ అధికారులను, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో చాలా సంఘాలు చలో అసెంబ్లీ కార్యక్రమాలకు పిలుపునిచ్చే అవకాశాలు ఉన్నందున పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సమావేశాలు జరిగే రోజుల్లో అసెంబ్లీ, శాసనమండలి చుట్టూ 3 అంచెల భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆయన సూచించారు. అలాగే వీఐపీల నివాసాలు, అసెంబ్లీకి వచ్చే రూట్లో కూడా భద్రతను ఏర్పాటు చేయాలని ఆయన వివరించారు.